రైట్ ఇక టైట్ ఫైట్ అయితే కొనసాగుతుందని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ అయితే విజయం ఖాయమా అన్నట్లు ఫలితాలు అయితే మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక 63 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇప్పటికే తొలి 3 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ఎంఐఎం ఒక స్థానాన్ని ఇప్పటికే కైవసం చేసుకుంది. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ కూడా ఒక్క స్థానంలో కూడా తన విజయాన్ని నమోదు చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటి? మూడోసారి కూడా అధికారంలోకి వస్తానని స్ట్రాంగ్గా చెప్పినప్పుడు కూడా అతి విశ్వాసమే కేసీఆర్ని ఓడించిందా అనే అనుమానాలైతే టోటల్గా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ఏది ఏమైనా తెలంగాణలో బీఆర్ఎస్ శకం ఇక ముగిసిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి వర్గాలు అయితే అక్కడ ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక తన నివాసం నుంచి రేవంత్ ఇప్పుడే గాంధీ భవన్కి బయలుదేరిన పరిస్థితులు కూడా మనం రాజ్ న్యూస్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే మనం చూసాం. అరవింద్ గారు టోటల్గా కాంగ్రెస్ తొలి 3 స్థానాలను అయితే కైవసం చేసుకోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ఇప్పటి వరకు వచ్చి ఒక్క స్థానంలో కూడా గెలుపు అనే దానికి దూరంగా ఉందని చెప్పాలి. రైట్, ఇప్పుడే మొదటి స్థానాన్ని బీఆర్ఎస్ అయితే మొదటి స్థానంలో గెలుపొందినట్లయితే మనకి సమాచారం అందుతూ ఉంది. మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 3 స్థానాలు, బీఆర్ఎస్ ఒక స్థానం, అలాగే ఎంఐఎం కూడా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. టోటల్గా కాంగ్రెస్ 63 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే ఇంత వెనుకబడడానికి గల కారణాలు ఏంటి అంటారు? కనీసం ప్రధానమైన అంశం ఏంటంటే సిద్దిపేటలో తప్ప ఎక్కడ గతంలో ఉన్నటువంటి మెజారిటీలకి చాలా దూరంగా ఉంది. అంటే ఎక్కడ లీడింగ్లో ఉన్న దగ్గర కూడా చాలా తక్కువ లీడింగ్లో బీఆర్ఎస్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తం జరిగిందంటే స్థానిక ఫలితాలు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల వ్యతిరేకత, ఇది మాత్రమే కాదు, దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ వర్క్డ్. కాబట్టి దీన్ని మొత్తాన్ని కంప్లీట్గా ఆలోచిస్తే ఖచ్చితంగా కొన్ని అంశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి 3 విషయాల్లోనూ కేసీఆర్ ఆ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్ళలేదు. ఉద్యమం ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆ ఆకాంక్షల దిశలో వెళ్ళలేదు అనేటటువంటి భావం మాత్రం సగటు తెలంగాణ వాళ్ళ దృష్టిలో అయితే వచ్చింది. అదే సందర్భంలో హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణేతరులు, అంటే తెలంగాణకి అంటే వలస వచ్చినటువంటి వాళ్ళ దృష్టిలో కానీ, లేదా ఇక్కడ ఉద్యోగాలతో వచ్చినటువంటి వాళ్ళ దృష్టిలో కానీ కొంచెం సానుకూలతకు మాత్రం కనిపిస్తుంది. అంటే తెలంగాణ వాదులు, తెలంగాణ వాసులు, పూర్తి తెలంగాణ వాసులు, తెలంగాణ వాదులలో ఆ రకమైనటువంటి భరోసా టీఆర్ఎస్ కల్పించలేకపోయింది. రెండవ పక్క నాన్ తెలంగాణ వాళ్ళలో కొంచెం ఆ భావం కనిపించినట్టుగా కనిపిస్తోంది. రైట్, మొత్తంగా మూడోసారి పక్కా హ్యాట్రిక్ కొడతామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది స్ట్రాంగ్ లీడర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అరవింద్ గారు. ఒక పువ్వాడ కానీ, లేకపోతే ఎర్రబెల్లి కానీ, ఇంద్రకరణ్ కానీ, లేకపోతే వేముల ప్రశాంత్ రెడ్డి కానీ, కొప్పుల ఈశ్వర్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే వెనుకంజలో కొనసాగుతూ ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఓట్ బ్యాంకు విధంగా కానీ, లేకపోతే సామాజిక సమీకరణాల అంశాలకు సంబంధించి కానీ చాలా స్ట్రాంగ్ లీడర్గా పేరుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్లో భిన్నమైన రిజల్ట్ రావడానికి కారణాలు ఏంటి అంటారు? అంటే దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉందండి. పువ్వాడ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అక్కడ అంటే ఆ జిల్లాలో ఆప్షన్స్, అంటే 2014లో ఒక కొత్తగూడెం నియోజకవర్గం మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. 2018కి వచ్చేసరికి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే టీఆర్ఎస్ నుంచి గెలిచారు. తర్వాత వేరే పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని చేర్చుకున్నారు, అది వేరే పరిస్థితి. కానీ ప్రత్యక్షంగా గెలిచింది మాత్రం జలగం వెంకట్రావు 2014లో టీఆర్ఎస్ నుంచి, కొత్తగూడెం నుంచి, అట్లాగే పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నుంచి. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే కేసీఆర్ యాటిట్యూడ్ మూలంగా భంగపడ్డాము అని చెప్పినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ. అంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ వేవ్కి ప్రధానమైన కారణం ఖమ్మం నుంచి మొదలైందనే వాదన అయితే ఉంది. దాని రకమైనటువంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పువ్వాడ వ్యతిరేకంగా, అంటే పువ్వాడ ఇంత ఘోరంగా ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో అదొకటి. మొత్తం తెలంగాణలో వేవ్ రావడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేరటం కూడా ఒక కారణం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరటంతో కాంగ్రెస్కి ఒక సానుకూలమైనటువంటి అంశం దొరికింది, బలం దొరికింది, నెట్వర్క్ దొరికింది, నెట్ వర్త్ దొరికింది. అన్ని రకాల
సౌలభ్యాలు దొరికి కాంగ్రెస్ వేగం పుంజుకుంది. ఆ వేగం ఇవాళ ఫలితం చూపిస్తుంది. పువ్వాడ అజయ్ కుమార్కి విషయానికి వచ్చేసరికి పువ్వాడ అజయ్ కుమార్ యాటిట్యూడ్ ఒక ప్రధానమైన కారణంగా, అంటే కేసీఆర్ కేటీఆర్ మీద ఏదైతే కాంగ్రెస్ విమర్శలు చేసిందో అదే విమర్శల్ని స్థానికంగా కూడా చర్చకు పెట్టింది. స్థానికంగా కూడా కేసీఆర్ కేటీఆర్కి బానిసలాగా పనిచేస్తున్నాడు, సొంత అభిమానం కోల్పోయాడు అనే అంశాన్ని బాగా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళింది. జనంలోకి తీసుకెళ్లే క్రమంలో కొంత సక్సెస్ అయింది. తుమ్మల నాగేశ్వరరావు కానీ కాంగ్రెస్ కానీ. పువ్వాడ అజయ్ కుమార్ ఓటమికి ప్రధానమైన కారణంగా ఇది కనిపిస్తోంది. అదే దాని సందర్భంలో అంటే లోకల్గా కమ్యూనిటీ ఓట్లు చీలకుండా తుమ్మలకే పడటం, అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అవి సుమారుగా 45 నుంచి 52 వేల వరకు ఉన్నాయని రకరకాల అంచనాలు చెప్తున్నారు. ఈ మొత్తం తుమ్మలకి పడటం కూడా ఒక ప్రధానమైన కారణం. ఎందుకు అంటే దానికి మళ్ళీ ఇదే సమస్య వస్తుంది. జిల్లా మొత్తం వేవ్ క్రియేట్ అయింది, రాష్ట్రం మొత్తం వేవ్ క్రియేట్ అయింది. అందులో ఖమ్మం బాగా పనిచేసింది. ఇక మీరు చెప్పిన వేముల ప్రశాంత్ రెడ్డి, చివరి నిమిషం వరకు వేముల ప్రశాంత్ రెడ్డి సానుకూలంగా కనిపించింది. సర్వే రిపోర్ట్లు కూడా వేముల ప్రశాంత్ రెడ్డికి సానుకూలంగా, వేముల ప్రశాంత్ రెడ్డి గెలుస్తున్నాడు అని చెప్పేసి ఇండికేషన్స్ ఇచ్చినాయి. కానీ తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి బ్రదర్కి సంబంధించిన ఒక ఆడియో బాగా విస్తృతంగా వైరల్ అయింది. అది కొద్దిగా ఓటర్ల మనోభావాలను దెబ్బతీస్తోంది అనేది టీఆర్ఎస్ భావించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అదొక ప్రధానమైన అంశం. ఇక మీరు చెప్పిన ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ క్యాండిడేట్ మహేశ్వర్ రెడ్డి చాలా బలమైన అభ్యర్థి. అక్కడ కాంగ్రెస్లో అఖిల భారత స్థాయిలో నాయకుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన ఏదో కొద్దిగా విభేదించి బీజేపీలోకి వెళ్ళి బీజేపీ అభ్యర్థిగా బలంగా ఈరోజు నిలబడిన పరిస్థితి. ఇంద్రకరణ్ రెడ్డి ఓటమికి అది. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఓటమికి ప్రధానమైన కారణం కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన కుటుంబం చేసినటువంటి దుందుడుకు వ్యాఖ్యలు కారణమని ఒక చర్చ అయితే ఉంది. అంటే అదే సందర్భంలో అపోనెంట్గా ఉన్నటువంటి క్యాండిడేట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు ఝాన్సీ రెడ్డి కానీ, ఇప్పుడు గెలిచినటువంటి ఝాన్సీ రెడ్డి కోడలు కానీ, వీళ్ళకున్నటువంటి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించున్నారు, విస్తృతంగా పర్యటించున్నారు. అంటే అదే సందర్భంలో గతంలో సుమారుగా 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితమో ఇదే దయాకర్ రావు తోటి కొన్ని కార్యక్రమాలు ప్రారంభింపజేస్తున్నారు. కానీ ఆయనకి వాళ్ళకి వీళ్ళు వ్యతిరేకంగా ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అనగానే దయాకర్ రావు కానీ, దయాకర్ రావు ఫ్యామిలీ కానీ, దయాకర్ రావుకి సంబంధించిన వర్గం కానీ వాళ్ళ మీద చేస్తున్నటువంటి విస్తృత నెగటివ్ ప్రచారం ఈరోజు నెగటివ్గా మళ్ళీ రివర్స్లో వచ్చి బూమరాంగ్ అయ్యి దయాకర్ రావుకి తగిలింది అనేది భావించాలి. అరవింద్ గారు, ఇక టికెట్లు కూడా ఒకేసారి 115 మంది అభ్యర్థులకు టికెట్లు బీఆర్ఎస్ ఏకదాటిగా ప్రకటించింది, సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చింది. పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కూడా ఏమీ లేకుండా ఇవ్వడం జరిగింది. అందులో కూడా అనేకమైన విమర్శలు అప్పుడే వెలువెత్తడం జరిగింది. కొన్ని రాజకీయ పరంగా అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత విమర్శలు అవ్వచ్చు, అలాగే వాళ్ళకున్న క్రిమినల్ రికార్డులు అవ్వచ్చు. ఏవైనా సరే చూసుకోకుండా టికెట్ ఇచ్చారు, కష్టపడిన వారికి టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వకుండా, అంటే ఆ టికెట్ల ఇచ్చే అంశంలో కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అని భావించవచ్చు అంటారా? అంటే ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ఒక భావం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసింది. అదేంటంటే మేము గెలవబోతున్నాం, మేము గెలిచేస్తున్నాం అని ఓవర్ కాన్ఫిడెన్స్ని ప్రదర్శించబోయింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించే క్రమంలో అది మేకపోతు గాంభీర్యం అనే కంక్లూజన్కి తెలంగాణ సామాన్య ప్రజలు వచ్చారనేది ప్రాథమికమైనటువంటి అంచనా. కానీ ఆ క్రమంలోనే ముందే మేము సీట్లు ప్రకటించాం, ముందే అభ్యర్థుల్ని ప్రకటించాం, మేము సిట్టింగ్ ఎమ్మెల్యే. అదే సందర్భంలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక ట్రాప్ వదిలారు. ఆ ట్రాప్లో జనరల్గా అందరినీ ట్రాప్లో పడేసే, అందరినీ మైండ్ ట్రాప్ చేసే కేసీఆరే పడ్డారా అనేది ఒక చిన్న అనుమానం వస్తుంది. అదేంటంటే నీకు ధైర్యం ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను అందరినీ రంగంలోకి దింపు, నువ్వేమి తప్పు చేయలేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను రంగంలోకి దింపు అని ట్రాప్ వదిలారు. ఆ ట్రాప్లో కేసీఆర్ పడ్డారేమో అనిపిస్తుంది. మైండ్ గేమ్లో పడ్డారు అనిపిస్తుంది.
అదే ఇప్పుడు ఈ వ్యతిరేకత మనం ఒకసారి గమనించినట్లయితే ఇది కేవలం కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకత అనుకోవచ్చా, లేకపోతే అక్కడున్న క్యాడర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతగా భావించవచ్చు అంటారా? సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత అయితే 100% ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ట్రెండ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతగా భావించాలి. అంటే దీంట్లో ఒక క్లియర్గా కనిపిస్తున్నటువంటిది ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కేసీఆర్కి వ్యతిరేకత వచ్చింది అంటే హైదరాబాద్, రంగారెడ్డిలో ఉండేటటువంటి కొంత ప్రాంతం, మెదక్లో ఉండేటటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అంటే ఉద్యోగాలకు రీత్యానో లేదా వ్యాపారాల రీత్యానో వచ్చినటువంటి బయట రాష్ట్రాల వాళ్ళు కేసీఆర్ తోటి ఉన్నారు. బేస్ నేటివ్ తెలంగాణ వాళ్ళు కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నారనేది అర్థమవుతుంది. ఇది అంటే స్వయం అస్తిత్వం, స్వయం పాలన, స్వయం ఆత్మవిశ్వాసం, ఈ సెల్ఫ్ రెసిస్టెన్సు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమ లక్ష్యాన్ని కేసీఆర్ వ్యతిరేకంగా వెళ్ళాడని కాంగ్రెస్ వాళ్ళకి బలంగా తీసుకెళ్ళగలిగింది. అది అక్కడ రిజల్ట్కి పనిచేసింది. తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ అది బాగా పనిచేసినట్టుగా అర్థం చేసుకోవాలి. అరవింద్ గారు, ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అలాగే అధికారంలోకి ఫామ్లోకి వచ్చే ముందు కూడా ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ కూడా దానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున అదే అంశాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రజల్లోకి రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి రూపాంతరం చెందిందో, చేంజ్ చేయడం జరిగిందో, జాతీయ పార్టీగా అనుకుందో స్థానికతని వీడే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది. ఇక్కడ ప్రజలు ఏవైతే ఉన్నారో లోకల్గా ఉండే ప్రజల మీద కాన్సన్ట్రేషన్ అలాగే ఫోకస్ తగ్గించింది అనే అభిప్రాయం ప్రజల్లో ఒకంత వచ్చి ఉండే అవకాశం ఉంది అంటారా? ఎందుకంటే తెలంగాణ నేటివ్ తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో టీఆర్ఎస్కి వచ్చిన నెగటివ్ వ్యతిరేక ఫలితం ఖచ్చితంగా వాళ్ళకి టీఆర్ఎస్ దూరమైంది అనడానికి నిదర్శనం. అదే సందర్భంలో హైదరాబాద్, రంగారెడ్డిలో ఏవైతే ఫలితాలు టీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చినాయో వాళ్ళు ఇక్కడ ప్రాంతాల్లో వచ్చినటువంటి అంటే ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా లేదా సెటిల్మెంట్ కోసమో సెటిల్ అవ్వడం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ పక్షం ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇది క్లియర్. తెలంగాణ నేటివ్ ప్రజలకి ఉద్యమం చేసి నడిచిన వాళ్ళకి కేసీఆర్, టీఆర్ఎస్ దూరం అయ్యాయి. అంటే గుడ్ మ్యాన్ ఇమేజ్ పొందే క్రమంలో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ దృష్టిలో హీరోయిక్గా నిలబడ్డారు. వాళ్ళ ప్రయోజనాల్ని అంటే ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి బాగా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే గ్రేటర్లో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎక్కువగా ఇక్కడ సెటిలర్స్ ఉంటారు, అవుటర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ తనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కానీ గ్రౌండ్ లెవెల్లో పల్లె ప్రాంతాల్లో ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ వారికి ఇవ్వాల్సిన అంశాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది విఫలమైంది అనొచ్చు. అంటే చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాలకి రోల్ మోడల్గా ఉంటుంది, అనేక అవార్డులు తీసుకున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా ఇంత వ్యతిరేకత అనేది ఎక్స్పెక్ట్ చేశారు. ఒకటి మాత్రం క్లియర్, సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో విస్తృతంగా పథకాలు కానీ, విస్తృతమైనటువంటి ఇది కానీ, లేదంటే ఉపాధి కల్పన విషయం, ప్రభుత్వ అంటే బిజినెస్ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి స్టేట్స్లో తెలంగాణ ఒకటి. కానీ ఈ క్రమంలో ప్రభుత్వ వ్యవహార శైలి కానీ, ప్రభుత్వం డీల్ చేసిన విధానం కానీ స్థానిక తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ వారికి దూరం అయ్యే క్రమంలో, దూరం అయ్యే విధంగా ఉండేది వాస్తవం. స్థానిక తెలంగాణ వాళ్ళని దూరం చేసుకుని బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పెద్దపీట వేశారు కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డిలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. అదే సందర్భంలో హైదరాబాద్, రంగారెడ్డిలో ఎక్కువగా ఫలితాలు పొందే క్రమంలో మిగతా జిల్లాలు ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ ఈ 8 జిల్లాల్లో ఎందుకు ఈ నెగిటివ్ ఫలితాలు వచ్చినాయంటే తెలంగాణ నేటివ్ ప్రజలకి దూరం అవటం మూలంగానే. ఇది క్లియర్. అరవింద్ గారు, ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే మరొక స్థానంలో అయితే బీఆర్ఎస్ తన విజయ కేతనాన్ని ఎగరవేయడం జరిగింది. ఇప్పుడు 2 స్థానాల్లో తన విజయాన్ని అయితే ఖాయం చేస్తుంది బీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ 3 స్థానాల్లో, ఎంఐఎం అలాగే 1 స్థానంలో తన విజయాన్ని అయితే కొనసాగిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే దోబూచులాడిన చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం గెలిచినట్టుంది. ఎంఐఎంకి చాలాసేపు
ఒక ఉత్కంఠ తర్వాత టెన్షన్ తర్వాత ఒక క్లారిటీ అనేది నాకు తెలిసినంత వరకు ఎంఐఎం చార్మినార్ అభ్యర్థి జుల్ఫికర్ అలీ గతంలో హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. ఆయన ఎప్పుడో సుమారు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ మేయర్గా పనిచేసిన వ్యక్తి 20 సంవత్సరాల క్రితం. కాబట్టి ఆయన గెలిచినట్టుగా నాకు ఉన్నటువంటి ప్రాథమికమైన సమాచారం. చార్మినార్లో ఎంఐఎం అభ్యర్థి అలీ గెలుపొందారు. జుల్ఫికర్ అలీ. అలాగే అంబర్పేటలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి అయితే గెలుపొందారు. అలాగే మనకి అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ, అలాగే ఇల్లందులో కోరం కనకయ్య కూడా గెలుపొందారు. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ స్టిల్ ఆధిక్యంలో అయితే కొనసాగుతుంది. ఏ మాత్రం తొనుకు బెనుకు లేకుండా మ్యాజిక్ ఫిగర్ తర్వాతే అంటే స్పష్టమైన మెజార్టీ దిశగా అయితే కాంగ్రెస్ మనకి కొనసాగుతుంది. అయితే రేవంత్ రెడ్డిని కూడా ఇప్పుడు గాంధీ భవన్కి బయలుదేరుతున్నారు. ఇంకా గాంధీ భవన్ బయలుదేరే సమయంలో డికే శివకుమార్ కూడా ప్రస్తుతం గాంధీ భవన్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రేవంత్ని డీజీపీ అంజనీ కుమార్ అలాగే ఇతర ఉన్నతాధికారులు కూడా ఇంటి వరకు వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే టోటల్ ఇంకా ప్రభుత్వం చేంజ్ అయిపోతుంది అనే సంకేతాన్ని అధికారులు మనకి ఇచ్చారని భావించవచ్చా? అంటే ప్రభుత్వ అధికారులకి ముందు తెలుస్తుంది, అందుకే పోలీసు వాళ్ళకి ముందు తెలుస్తుంది. 2 రోజుల క్రితమే రేవంత్ రెడ్డికి అంజనీ కుమార్ ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశారు. అదే సందర్భంలో మీకు అదనపు భద్రత కల్పిస్తున్నామన్న సమాచారాన్ని చెప్పారు అని చెప్పేసి ఒక వార్త అయితే సర్క్యులేషన్లో ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ భద్రత అయితే పెంచారు. నేను ఇందాక చెప్పినట్టుగా 2018 ఎన్నికల ముందు 1 రోజు ముందు 2 రోజుల ముందు రేవంత్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేశారు. అదే సందర్భంలో పలువురు కాంగ్రెస్ నాయకుల్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పటికొచ్చరికే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ నాయకుల దగ్గర అదే పోలీసులు అదనపు భద్రత కల్పించేటటువంటి దిశలో పనిచేస్తున్నారు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ పవర్. ఓకే, ఇక్కడ తెలంగాణలో జరిగే అంశాలనేవి పక్కన పెడితే టోటల్గా ఈ ఎలక్షన్స్ ప్రచారంలో మనం చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ కానీ లేకపోతే ఇటువైపు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నాయకులు కానీ లేకపోతే ఇతరులు కానీ ఎవరైనా సరే టోటల్ ఫోకస్ పెట్టింది కుటుంబ పాలన. ఇక తెలంగాణని సాధించుకున్న తర్వాత బాగుపడింది కేసీఆర్ కుటుంబం తప్ప ఇతరులకు ఎక్కడా కూడా ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదు. అలాగే చివరికి ఉద్యమ సమయంలోనే ఉద్యమకారుల్ని గుర్తించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది అనేది. మరి ఇవి ఎంతవరకు ఈ రిజల్ట్కి కారణం అంటారు? ఉద్యమకారులని నెగ్లెక్ట్ చేశారు అంటూ కాంగ్రెస్ ఇంకొక అంటే వాళ్ళ హామీల్లో ఒకటి ఉంది. ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తాము, ఇంటి స్థలం ఇస్తాము. అంటే గ్రామాల్లో 250 గజాల స్థలం ఇవ్వటం ఒక భాగం అయితే, గుర్తింపుని ఉద్యమకారులు చాలా కాలం నుంచి కోరుకుంటున్నారు. అంటే గతంలో అంటే వేరే పార్టీల్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులని ఉద్యమకారులని అనేక ఇబ్బందులు పెట్టిన వాళ్ళని వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా భరించాల్సి వస్తుంది అన్న భావం సహజమైనటువంటి భావం ఉద్యమకారులు ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కాంగ్రెస్ ఇప్పుడు ఎన్కాష్ చేసుకుంది. అంటే గతంలో ఉద్యమకారుల్ని కొట్టిన వాళ్ళు, కేసీఆర్తో సహా అందరినీ తిట్టిన వాళ్ళు, మంత్రులుగా ఎమ్మెల్యేలుగా వివిధ పదవుల్లో ఉండి మా మీద అజమాయిషి చేస్తున్నారు అన్న భావం అయితే ఉద్యమకారుల్లో అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి సహజ కార్యకర్తల్లో పాతకాలం నాటి అంటే 2001 నుంచి కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళలో కూడా ఆ భావం ఉంది. అది ఈరోజు అసంతృప్తి అనేది ఈ రకంగా బయటపడింది, ఈ రకంగా విస్ఫోటనం జరిగిందని అనుకోవాలి. అరవింద్ గారు, అలాగే బీఆర్ఎస్ 3వ స్థానంలో 3వ నియోజకవర్గంలో కూడా తన విజయాన్ని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 2 పార్టీలు కూడా ఒకవైపు బీఆర్ఎస్ అలాగే మరొక వైపు కాంగ్రెస్ 2 కూడా ఈక్వల్గా పోటాపోటీగా ముందుకెళ్లే పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇక లీడ్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ అయితే 60 స్థానాల్లో లీడ్లో ఉండగా బీఆర్ఎస్ 39 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తూ ఉంది. అలాగే బీజేపీ 10 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తూ ఉంది. ఇంకా అలాగే ఎంఐఎం 2 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు 2 పార్టీలు కూడా 3 నియోజకవర్గాల్లో వారి విజయాన్ని అయితే ఖాయం చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అరవింద్ గారు, తెలంగాణలో జనసేనను కూడా మనం ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉంది. ఇక బీజేపీలో మిత్రపక్షంలో ఉంటూ కూడా జనసేన పోటీ చేస్తాం, మొదట్లో 32 స్థానాల్లో నేను పోటీ చేస్తానని చెప్పినప్పటికీ కూడా
అనంతరం 8 స్థానాలకు పరిమితం అవ్వాల్సి వచ్చిన అక్కడ జనసేన ప్రభంజనం అనేది తెలంగాణలో అక్కడ నిలబడిన నియోజకవర్గాల్లో కూడా ఏమాత్రం కనిపించే పరిస్థితి, కొన్ని వాటికి మాత్రమే ప్రభావితమైంది. మరి అయితే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం జనసేన పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ వాళ్ళకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అన్ని చోట్ల కాస్త బలంగా ఉన్నది గల ఎక్కువ సీట్లు వస్తాయని భావించిన కూకట్పల్లిలో కూడా పెద్ద సానుకూల ఫలితం లేదు అనేది మనకు ఉన్నటువంటి ప్రాథమికంగా అందుతున్న సమాచారం. మిగతా నియోజకవర్గాల్లో ఖమ్మం కానీ వైరా కానీ మిగతా నియోజకవర్గాల్లో భద్రాచలం కూడా చేసినట్టున్నారు. ఎక్కడ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి భావం అయితే లేదు. అరవింద్ గారు, ఇప్పుడు కేవలం తెలంగాణలో ఓటర్లు మాత్రమే కాదు, తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ కానీ లేకపోతే ఇతరులు కానీ ఓటు హక్కు కలిగిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. ఎందుకంటే గతం నుంచి మనకి ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగింది కాబట్టి ఇక్కడే అనేక మందికి ఓటు ఉంది. మరి ఆంధ్ర ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు విభజన అయిన అనంతరం కొన్ని కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఒక సెంటిమెంట్ అంశాన్ని పక్కన పెడితే అవి కూడా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతున్నాయని అనుకోవచ్చా? ఆంధ్ర ఓటర్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డారు. బీఆర్ఎస్ ఆంధ్ర ఓటర్లకి డెవలప్మెంట్ సెంట్రిక్గా అనిపించిందో, లేదా వాళ్ళకి రక్షణ ఇచ్చారనేటువంటి భావం ఉందో, లేదా మరే ఇతర భావం ఉందో తెలియదు. కానీ బీఆర్ఎస్కి ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డిలో ఇన్ని సీట్లు వస్తున్నాయంటే కారణం, కాంగ్రెస్కి ఇక్కడ ఎక్కడ లేదంటే కారణం, అంటే ఎక్కడ ఇంటికి సంబంధించిన అంశాన్ని మనం పరిశీలించాలంటే ఇప్పుడు వరుసగా 2 సార్లు కాంగ్రెస్ వచ్చి 3సారి కాంగ్రెస్ వస్తుందా లేదా అనేటువంటి క్వశ్చన్ చూడాలి. ఇవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్. దీనికి కాలమే సమాధానం చెప్పగలదాం. రైట్ అరవింద్ గారు, ఒక నిమిషం మనం ఒక చిన్న బ్రేకింగ్ తీసుకొని మళ్ళీ వద్దాం. రైట్గా చూస్తూనే ఉన్నాం కదా, కాంగ్రెస్ అయితే లీడ్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఇప్పటికే 4 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 3 స్థానాల్లో తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ 1 స్థానాన్ని, అలాగే ఎంఐఎం 1 స్థానంలో విజయకేతనాన్ని ఎగరవేసింది. కాంగ్రెస్ 69 స్థానాల్లో టోటల్గా లీడ్లో వెళ్తూ ఉంది. బీఆర్ఎస్ 37 స్థానాల్లో ఆధిక్యాన్ని అయితే ప్రస్తుతం కనబరుస్తుంది. బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 4 స్థానాల్లో తన ఆధిక్యాన్ని అయితే కనబరుస్తుంది. టోటల్గా 119 నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాల్లో గెలుపు అయితే ఇప్పటికే ఫైనల్ అయింది. ఇక బీఆర్ఎస్ 3 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగరవేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి, ప్రస్తుతం తెలంగాణ ట్రెండ్ అంతా కూడా కాంగ్రెస్కి అనుకూలంగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని దాటేస్తుంది అనేటువంటి అంచనాలు వచ్చేసాయి. ఇప్పటికే దాదాపు 68, 69, 70 స్థానాలకు కూడా ఆధిక్యత కొనసాగుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా చెప్పండి. రైట్ కోటిరెడ్డి చెప్పండి. గత కొద్ది రోజులుగా కానీ నిన్న పోలింగ్ జరిగిన తర్వాత కానీ ఎగ్జిట్ పోల్స్ని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా 65 నుంచి 75, 80 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ వచ్చాయి. స్థానికంగా ఇచ్చినటువంటి 1-2 సంస్థల మినహా దాదాపు అన్ని సంస్థలు కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇంతగా బీఆర్ఎస్కి ప్రజల్లో వ్యతిరేకత ప్రబలడానికి కారణాలను కూడా చాలా సంస్థలు విశ్లేషించాయి. కొన్ని మనకు కూడా అనుకూలంగా, అంటే ఏం జరిగింది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కనుక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విషయాలను మనం విశ్లేషించుకున్నట్లయితే, ఒక రకంగా చూసినట్లయితే ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిగా కేసీఆర్ని ఒక ట్రాప్లో ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. ఆ ట్రాప్లో కేసీఆర్ పడ్డారు అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం మొట్టమొదట రేవంత్ రెడ్డి ఒక సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటిది, మీకు ధైర్యం ఉండేట్లయితే అభ్యర్థులను ఎవరిని మార్చకుండా పోటీ చేయమని చెప్పారు. అదే తీరున ఒక 5-6 అభ్యర్థులు మినహా దాదాపు అభ్యర్థులు ఎవరిని కూడా ఆయన మార్చకుండా మొత్తం అభ్యర్థులందరినీ కూడా యథాతథంగా వాళ్ళకే సీట్లు కేటాయించారు. అంటే స్థానికంగా వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఎక్కడా తీసుకోకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సవాలుకు స్పందించి అభ్యర్థులందరినీ ప్రకటించడం, వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. దీనికంటే ఇంకా మిగతా విషయాలు కనుక తీసుకున్నట్లయితే, ఎన్నికలకు ముందు ఇప్పటి వరకు కూడా తెలంగాణలో మేము చేసినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిలో భాగం, అలాగే ఆంధ్ర పాలకులు లేదా ఉమ్మడి రాష్ట్రంలో మనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి కాళేశ్వరాన్ని విపరీతంగా ప్రచారం చేసుకొచ్చారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాళేశ్వరంలో జరిగినటువంటి ఆ డ్యామేజ్ చాలా తీవ్రంగా నష్టం చేకూర్చింది. ఆ నష్టం కూడా మనం చెప్పుకోలేనంత పెద్ద స్థాయిలో ఉంది. వాళ్ళు కూడా సభల్లో వేదికల మీద కాళేశ్వరం గురించి ఎక్కడా ప్రస్తావించినటువంటి పరిస్థితికి వెళ్ళాల్సినటువంటి వాతావరణం వచ్చింది. ఇక దీనికంటే కూడా 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న తర్వాత ఒక ప్రజానాయకుడు ప్రజల మధ్య ఎప్పుడూ ఉంటూ ఉండాలి, ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే సీఎం అపాయింట్మెంట్ చివరికి మంత్రులకు కూడా దొరికేది కాదు. ఇక లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లను ఎవరైనా కలవాలి అంటే స్థానిక ప్రజలకి అసలు అవకాశాలే లేకుండా పోయేవి. ఓవైపు అక్రమాలు అన్యాయాల గురించి ఆరోపణలు వస్తూ ఉన్నా కూడా వాళ్ళని రక్షించడం తప్పితే ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించవు. వీళ్ళందరినీ వెనకేసుకురావడము, ఇక్కడ మనం కలిసి సమస్యను విన్నవించడానికి ఎక్కడ అవకాశం లేకపోవడం. మరోవైపు చూసినట్లయితే గడిచినటువంటి 9.5 సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాల పైగా ఈ కాలంలో పూర్తిగా వ్యతిరేక వార్త అనేదాన్ని రాకుండా మీడియా మొత్తాన్ని కూడా తొక్కిపెట్టారు. మీడియా మొత్తం సహజంగా ఏంటి అంటే మీడియా పోషించేదే ప్రతిపక్ష పాత్ర. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపితే వాటిని స్పోర్టివ్గా తీసుకొని వాటిని సవరించడం అనేది సహజంగా ప్రభుత్వాలు చేస్తూ వస్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 9 ఏళ్ల కాలంలో మీడియా వాయిస్ మొత్తాన్ని నొక్కిపెట్టేశారు. కేవలం వారు చెప్పింది తప్ప కొన్ని సంస్థలను అయితే వాళ్ళ సమావేశాలకు కూడా రాకుండా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ విషయము ప్రపంచం అంతా తెలుసు. అయితే ఈ 9 సంవత్సరాల తర్వాత ఈ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలి అని చెప్పి దీన్ని బీఆర్ఎస్గా మార్చేశారు. భారత రాష్ట్ర సమితిగా మార్చినందువల్ల జరిగినటువంటి ప్రయోజనం ఏమో తెలియదు కానీ ప్రజల్లో ఒక ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి ఈ పార్టీ తన పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మారడం అనేదాన్ని ప్రజలు కూడా హర్షించినటువంటి పరిస్థితి లేదు. 4 రాష్ట్రాల్లో ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పి కేసీఆర్ చక్కర్లు కొట్టేశారు. అన్ని రాష్ట్రాలు తిరిగిన సమయంలో జరిగినటువంటి నష్టం ఇక్కడ స్థానికంగా మాత్రం బలోపేతం చేసుకోకుండానే మిగతా చోట్ల తిరుగుతూ వచ్చినటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దీంతో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలని కొంతవరకు ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో అన్ని స్థానాల్లోనూ చూపించేది అని చెప్పకపోవచ్చు కానీ ఒక 10-15 స్థానాల్లో వాటి ప్రభావం కొంతవరకు కనిపించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆయనకు అనుకూలంగా హైదరాబాద్లోనూ మిగతా చోట్ల జరిగినటువంటి ఉద్యమాలను ఉద్దేశించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ ఒక వర్గం ఉన్నటువంటి ప్రజల మొత్తంలో కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించాయి. అది ఈ రోజున ఎన్నికల ఫలితాల్లో మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి వాతావరణం ఉంది. అలాగే యువతలో వచ్చినటువంటి ఆగ్రహం కూడా అంటే మొదట ఉద్యమం చెప్పినప్పుడు నీళ్లు నియామకాలు అని చెప్పినటువంటి వాళ్ళు నియామకాల విషయంలో ఎక్కడా కూడా మనకి పూర్తి స్థాయిలో న్యాయం చేసినటువంటిది లేదు. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ టీపీపీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజీ సంఘటన, ఆ తర్వాత కొంతమంది యువత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ యువతలో ఉన్నటువంటి ఆగ్రహానికి నిదర్శనంగా కనపడతాయి. ఎంతమంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది తీసి పక్కన పెడితే దీనిపైన వాళ్ళు స్పందించినటువంటి తీరు, ప్రభుత్వం స్పందించినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగుల్లో ఒక ఆగ్రహాన్ని పెంచింది. దీన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు మన ఎన్నికల ఫలితాల్లో విజయం కాదా అనేది తీసి పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు బర్రెలక్క పేరుతోటి పోటీ చేసిన శిరీషకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మద్దతుని చూస్తే మనకు ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా దీంతో పాటు ప్రతిపక్ష కూటమి ఇవన్నీ చేసిన అన్నిటికంటే కూడా పూర్తి స్థాయిలో ఉద్యమ పార్టీలో ఎక్కడా కూడా ఆ ఫ్లేవర్ లేకుండా చేశారు. అలాగే ఉద్యమకారుల కుటుంబాలకు కూడా న్యాయం జరగలేదనేటువంటిది కాంగ్రెస్ పార్టీ బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. అలాగే వాళ్ళు చేసినటువంటి మరొక విషయం కుటుంబ పాలన అనేటువంటి ఆరోపణ కూడా ప్రజల్లోకి తీవ్రంగా తీసుకువెళ్ళగలిగారు. అట్లాగే మోడీ విషయంలో కూడా యూటర్లు పదే ఒకసారి వ్యతిరేకిస్తారు, మరోసారి సానుకూలంగా మాట్లాడతారు, మళ్ళీ వెంటనే వ్యతిరేకంగా మాట్లాడతారు, ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ అనుకూలంగా మాట్లాడుతూ వస్తారు. ఇక ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీ మరొక ప్రచారం చేసింది, బీఆర్ఎస్ బీజేపీ అన్ని అలాగే ఎంఐఎం 3 కూడా ఒక్కటే అనేటువంటిది. ఇది ప్రజలను నమ్మేలాగా వాళ్ళు తీసుకెళ్లడం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు వాళ్ళు చేసినటువంటి మరొక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు, వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో
కేసీఆర్ ఇప్పటి వరకు చేసినటువంటిది ఎక్కడా కూడా విస్తృతంగా ప్రచారం చేసుకోకుండా వాళ్ళ హామీలనే కొంతవరకు పెంచి తను మేనిఫెస్టోలో చేర్చినటువంటి వాతావరణం అక్కడ అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి నైతికతను చాలా దెబ్బతీసింది. అలాగే సభల్లో కూడా చివరి దశలో అంటే చివరి సభలో పాల్గొన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇక్కడ నేను ఓడితే నాకు పోయేదేమీ లేదు అని చెప్పి నా పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అనేది కార్యకర్తల్లో క్యాడర్లో కూడా నైతిక స్థైర్యాన్ని చాలా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇవన్నీ కూడా ఇట్లాంటి కారణాలు మనం ఇవన్నీ కూడా ఒక సమీకరించుకున్న తర్వాత ప్రజలు ఈ విధమైన తీర్పు ఇచ్చారు అంటారు. రైట్, కోటిరెడ్డి ఒక్క నిమిషం హోల్లో ఉండండి. అరవింద్ గారు కమ్యూనికేట్ అవుతారు. అరవింద్ గారు. కోటిరెడ్డి గారు నమస్కారం. నమస్తే, చెప్పండి అరవింద్ గారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ తప్ప అంటే పాత జిల్లాల్లో 3 జిల్లాలు తప్ప మిగతా 7 జిల్లాల్లో టీఆర్ఎస్కి ఎక్కడ సానుకూల పవనాలు లేవు. ఈ 3 జిల్లాల్లో మాత్రమే కాస్త గణనీయమైనటువంటి సీట్లుగా పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా అంటే ఇక్కడ దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఇలా విభజించి చూసినట్లయితే దక్షిణ తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అంటే ఈ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని ఆయన దూరం చేసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా ఉంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా ఆ జిల్లా వరకు మాత్రం ఆయన బలమైన నాయకుడుగానే మనం చెప్పుకోవచ్చు. బలమైన నాయకుడు అని తెలిసి కూడా తనని దూరం పెట్టి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించారు. దాని కారణంగా ఈరోజు ఫలితాలు అంటే ఆ జిల్లా మొత్తం రాజకీయాన్ని కూడా ఒక్కసారిగా మార్చేటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి పొంగులేటి చాలా తీవ్రంగా కృషి చేశారు. అతన్ని బీజేపీ వైపు మరల్చుకోవడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నించారు. సరే, ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. మొత్తంగా కాంగ్రెస్ వైపు రావడంతో ఈ రోజున భద్రాచలం మినహా అక్కడ ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు అంటే కొత్తగూడెం సిపిఐ పోటీ చేసినప్పటికీ మొత్తం కాంగ్రెస్ అలయన్స్లోనే ఉంది కాబట్టి మొత్తంగా అక్కడ ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చాయి. అలాగే నల్గొండ జిల్లాలోనూ అలాగే ఉంది. నల్గొండ జిల్లాలో నాయకులు చాలా మంది విషయంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రజల్లో. అక్కడ అంటే మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి వాళ్ళు చేయనటువంటి అక్రమాలు లేవనేటువంటి ఆరోపణలు మనం చాలాసార్లు చూసాం. కానీ వాళ్ళ మీద ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటిది మనకి కనిపించడం లేదు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో అంటే రంగారెడ్డి ఇట్లాంటి చోట మాత్రమే కొంతవరకు బీఆర్ఎస్ సానుకూలత కనిపిస్తుంది తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్కి పూర్తిగా అనుకూలంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఫలితాలు మనకి కనిపిస్తాయి. ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించారు. అలాగే పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అంటే ఒక ఉద్యమ నేపథ్యంలోంచి వచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈరోజు ఓటమి దిశగా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, పువ్వాడ కానివ్వండి, ఇలా మంత్రులుగా అంటే ఎవరైతే కీలక స్థానాల్లో ఉన్నారో బీఆర్ఎస్లో వారందరికీ కూడా ప్రజలకు గుణపాఠం చెప్పేటువంటి ఒక వాతావరణం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు పదవులైతే అనుభవించారు, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ నాయకులుగా వీళ్ళు ఎదిగారో, రాజకీయాన్ని చేయడం మొదలుపెట్టారో అప్పుడు ప్రజలకి దూరం అవుతూ వచ్చారు. వీళ్ళు చేసినటువంటిది మనం అక్కడ చూడాల్సిందే. అదే ఎవరైతే ప్రజానాయకుడిగా చెప్పుకుంటున్నారో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి చాలా దూరం అయ్యారు. ఇక భూ కబ్జాలు వంటివి, అలాగే ధరణి పోర్టలు ఇట్లాంటి అంశాలు కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడానికి కారణమైంది. శ్రీనివాస్ గౌడ్ ఇవాళ ఓడిపోవడానికి ఆయన చేసినటువంటి దందాల మీద వచ్చినటువంటి ఆరోపణలపై ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం అనేది మనకి ఇది చూడాలి. అదొక్కటే కాదు, ఇప్పుడు బీజేపీలో కూడా కీలక నాయకులు ఇప్పుడు ఈటెల కానివ్వండి, రఘునందన్ రావు, అలాగే బండి సంజయ్ ఇలాంటి వాళ్ళంతా కూడా వెనక అంటే ఎవరైతే మేము కీ రోల్లో ఉన్నామో, మేము పెద్ద నాయకులు అనుకున్నారో వీళ్ళందరినీ కూడా ప్రజలు ఒక రకంగా పక్కన పెట్టేటువంటి వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అరవింద్ గారు. కోటిరెడ్డి గారు, ఇంకొక ప్రధానమైన అంశం ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళలో అందరిలో కల్లా చిన్న వ్యక్తిగా చెప్తున్నటువంటి యశస్విని రెడ్డి పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించినట్టుగా తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే దాదాపుగా ఓటమి ఎరుగని నాయకుడిగా చెప్తారు. అటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక 26 సంవత్సరాల అమ్మాయి చేతిలో ఓటమి, ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇక్కడ మనం వయసు ప్రాధాన్యతని తీసుకోవడం కంటే కూడా ఇప్పుడు ఎవరైతే యశస్విని ఉన్నారో ఆ కుటుంబం మొత్తం కూడా వాళ్ళకి కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉంది. అక్కడ సాంకేతిక కారణాలతో తను పోటీ చేయడం అనేది తీసి పక్కన పెట్టేట్లయితే, రెండవది ఎర్రబెల్లి మీద ఉన్నటువంటి వ్యతిరేకత. రాజు న్యూస్ కూడా గతంలోనే ఈ విషయం మీద హెచ్చరించింది, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అలాగే ఎగ్జిట్ పోల్స్లో కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం క్లియర్గా, చాలా చోట్ల ఇదిగో ఇలా ఓటమి పాలవుతున్నారు అనేది.
మనం ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ కూడా చాలా క్లియర్గా వచ్చింది. అక్కడ వయసు రీత్యా తీసుకోకుండా ఆ కుటుంబ నేపథ్యాన్ని తీసుకున్నట్లయితే ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి సానుకూలత, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండూ కలిసాయి. రెండు కలవడం వలన ఖచ్చితంగా అక్కడ యశస్విని గెలుపుకి అవకాశం వచ్చింది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలిచింది, ఎంఐఎం బీజేపీ చెరొక స్థానంలో గెలిచాయి. ఎంఐఎం ఓట్ల శాతం సీట్ల శాతం తగ్గుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇది ఒక ప్రధానమైనటువంటి మార్పుగా చెప్పాలి. అట్లాగే వేముల ప్రశాంత్ రెడ్డి కాస్త తక్కువ మార్జిన్లో గెలిచారని నిజామాబాద్ నుంచి వార్తలు వస్తున్నాయి మనకు అందుతున్న సమాచారం ప్రకారం. ఇక మళ్ళీ మనం హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ జిల్లాలకు వద్దాం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా అంటే సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారు అనే ప్రచారం జరిగింది. కొన్ని సామాజిక నేపథ్యం ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు కూడా ప్రధానంగా కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలుస్తోంది అనే వార్తలు బాగా ప్రచారంలో ఉన్నాయి. కానీ మొత్తం ఏకపక్షంగా కాంగ్రెస్ దూరంగా బీఆర్ఎస్కి మాత్రమే వీటన్నిటిని నిలబడ్డాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇక్కడ కొన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకించాయి అనే మాట వరకు వాస్తవం. కాకపోతే మీకు హైదరాబాద్కు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి అభివృద్ధి సహసిద్ధంగానే జరిగి ఉన్నా కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి కొంతవరకు సానుకూలత రావచ్చు. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఒకే ఒక్క కారణంతో ఈరోజు ఎంఐఎం పరిస్థితి 7 స్థానాల నుంచి 3-4 స్థానాలకు పరిమితమైనటువంటిది కనిపిస్తుంది. అలాగే అక్కడ ప్రచారం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందో ఎంఐఎం, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు ఒకే దిశలో ఉన్నాయి, ఒకటే, ఇవన్నీ కూడా ఒకటే, ఒకతాను ముక్కలే అని చెప్పి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రచారం చేసిందో దాన్ని ప్రజలు బాగా నమ్మిన కారణంగానే ఈరోజు ఎంఐఎం స్థానాలు పడిపోవడం, అంటే ముస్లిం ఓటు కూడా కొంతవరకు కన్వర్ట్ అయింది అనేటువంటి అభిప్రాయం మనకు రావడానికి ఇది ఈ ఫలితాలు దోహదపడుతూ ఉన్నాయి. ఇక అర్బన్లో డెవలప్మెంట్ కారణంగా కొంతవరకు సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ రోజున చంద్రబాబు విషయంలో ఇక్కడ చేసినటువంటి కామెంట్స్ కారణం, కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కారణంగా ఆ సామాజిక వర్గం మొత్తం కూడా దూరం జరిగింది. ఆ ఫలితాలు లేకపోతే ఖచ్చితంగా ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి, అంటే మనం చూసినట్టయితే హైదరాబాద్ 15, అలాగే రంగారెడ్డి హైదరాబాద్ ఒక 15, రంగారెడ్డి ఒక 14, మొత్తం 29 స్థానాలు రావాలి. 29 స్థానాల్లో కనీసం ఒక 15 స్థానాలు బీఆర్ఎస్కి రావాలి. ఈ రోజున మనం చూస్తే అన్ని కలిపి కూడా 7-8 స్థానాలు లేదా 10 లోపే స్థానాలు గెలిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే కోటరెడ్డి, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫలితాల్లో మనం కొన్ని అంశాలను కూడా గమనించాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయకపోవడం కానీ, లేకపోతే షర్మిల పోటీ చేస్తానని అంటూ కూడా డ్రాప్ అవడం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే ఫలితాలకి ఎంతవరకు దోహదపడి ఉండొచ్చు? ఖచ్చితంగా అంటే చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోవడం అనేది అప్పుడున్నటువంటి వాళ్ళ పరిస్థితులు, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం, ఇక్కడ పోటీ చేస్తే ప్రచారానికి కూడా అనుకూలత ఉండదు అనేటువంటి అభిప్రాయం కానీ, ఇంకా రాజకీయ కారణాలు, ఈ ప్రభావం రేపు ఏపీ ఎలక్షన్స్లో పడుతుంది, అందుకని దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం కానీ, మొత్తం మీద ఆ కారణంతో ఆయన దూరం అయ్యారు. అయితే ఆ ఓటు మొత్తం ఎటు కన్వర్ట్ అయింది అనేది మనకి ఇంపార్టెంట్. ఖచ్చితంగా సామాజిక వర్గ సమీకరణల పరంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటంతా కూడా కాంగ్రెస్ వైపు కన్వర్ట్ అయింది అనేటువంటి అభిప్రాయం సహజంగానే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఎంత మేరకు అది ఓటు కన్వర్ట్ అయింది అనేది, బీఆర్ఎస్కి ఎంతమంది ఉన్నారు, అటువైపు ఎంతమంది వచ్చారు అనేది ఒక స్పష్టంగా ఇంకా కొంత విశ్లేషణ జరిగితే తప్ప మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక షర్మిల విషయం, షర్మిల పాదయాత్రలు చేసి, ఉద్యమాలు చేసి, అంత నిరుద్యోగుల కోసం పోరాటం చేసి, ఇంత చేసినా కూడా చివరిలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆమె ప్రకటించిందో ఆ క్షణమే ఆ పార్టీకి ఉన్నటువంటి హోప్ చాలా వరకు తగ్గిపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహాల్లో భాగంగానే ఆ తర్వాత చివరికి వాళ్ళు వద్దన్నా కావాలన్నా కూడా తను విధి లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది. దీనివల్ల అదనంగా అంటే ఇప్పుడు చాలా వరకు మనం అభ్యర్థులు కనుక చూసేట్లయితే ఎక్కడ మెజారిటీలు అంటే చాలా నామినల్ మెజారిటీ, 100లో మెజారిటీలు వచ్చినటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా 10,000, 15,000, 20,000 మెజారిటీల్లో కొనసాగుతూ వస్తున్నారు ఇప్పటికే ఆధిక్యాలు. అంటే వీళ్ళు తన వలన ఒకవేళ వస్తే 1000, 2,000 ఓట్లు, 3,000 ఓట్లు అలా దీనిలోకి రావచ్చు. ప్రధానంగా షర్మిలకి సంబంధించినంత వరకు కూడా ఖమ్మం జిల్లా వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అక్కడ కూడా ఓటు డైవర్ట్ అవ్వకుండా షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల కొంతవరకు సహాయం జరిగి ఉండొచ్చు. అంటే 1-2% మాత్రమే జరిగి ఉండొచ్చు, కానీ మొత్తంగా అయితే ప్రజా వ్యతిరేకత మాత్రం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఫలితాల్లో. అలాగే కోటిరెడ్డి, ప్రధానంగా ఉద్యమకారులు, ఉద్యమ ఆకాంక్షలు
వీటన్నిటికీ టీఆర్ఎస్ దూరం అవటం మూలంగానే ఈరోజు ఈ భారీ ఓటమి జరిగింది అనేది ఒక కంక్లూజన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యమకారుల్లో టీఆర్ఎస్ పక్షాన నిలబడినటువంటి బాల్క సుమన్ కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, అట్లాగే మన తుంగతుర్తి నుంచి పోటీ చేసినటువంటి గాదర్ కిషోర్కి సంబంధించి అప్డేట్ ఇంకా రావాలి. వీళ్ళిద్దరైతే ఓటమి దిశగా ఉన్నారు. అదే సందర్భంలో అంటే ఉద్యమ ఆకాంక్షలు, ఉద్యమకారులు ఎక్కువగా ఉద్యమ ఆకాంక్షలకి ప్రభుత్వం దూరమైంది, ఉద్యమకారులు కూడా కాంగ్రెస్ వైపు నిలబడ్డారు అనేటటువంటి వాదాన్ని మీరెట్లా చూస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఉధృత స్థాయిలో జరిగిందో 2009 నుంచి కూడా 2014 మధ్య జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయో అందుకు అనుగుణంగా ఉద్యమ రూపు సంతరించుకుంటున్న దానికి వీళ్ళు లీడ్ చేశారు. నాయకులుగా రావడానికి ఒక అవకాశాన్ని ఉపయోగించుకున్నారు దాన్ని. అయితే ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడింది. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇది చేయగలుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళు కూడా పూర్తిగా తెలంగాణ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే దాంట్లో కేంద్ర స్థాయిలో కూడా పోరాటం చేశారు. ఇక్కడ వీళ్ళందరూ ప్రజలు ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేశారు. అక్కడ వాళ్ళంతా కూడా పార్టీ పరంగా కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. వాళ్ళ ఆకాంక్షలు నెరవేరిన తర్వాత తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ని గుర్తించారు. ఒక రకంగా జాతిపితలాగా గౌరవించి ఆయనకు 2 సార్లు పట్టం కట్టారు. దురదృష్టం ఏంటంటే ఈ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ పూర్తి స్థాయిలో అంటే ఒక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలోకి కానీ ఎక్కడ సెక్రటేరియట్లోకి కానీ అడుగు పెట్టాలంటే ఆంక్షలు అడ్డుకునేటువంటి పరిస్థితి. సెక్రటేరియట్లోకి మామూలు సాధారణ ప్రజలు కానీ మీడియా కానీ వెళ్లే పరిస్థితి లేదు. అలాగే ఆయన ప్రగతి భవన్లో ఉన్నారా ఇంకెక్కడ ఉన్నారా అనేటువంటి సమాచారం బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు. లిటరల్గా మనం చూసినట్లయితే కేవలం ఎన్నికల ప్రచారం షెడ్యూల్ రావడానికి ముందు వరకు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మీద కూడా రకరకాల వదంతులు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అది ఎప్పుడైతే ప్రజల నుంచి దూరమై ప్రజల్ని వదిలేయడం మొదలైందో అది ఒకటి. రెండవది తెలంగాణ కోసం చాలామంది ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ పార్టీ దూరం చేసుకుంటూ వచ్చేసి చివరికి జాతీయ స్థాయిలో దాని వెనుకున్నటువంటి రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ కూడా మేము జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తాం అనేటువంటి పందాన్ని తీసుకోవడం అనేది ప్రజల్లో మరొక ఆగ్రహానికి కారణంగా మనం చూడొచ్చు. అరవింద్. ఓకే, కోటిరెడ్డి చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ కూడా ఏమాత్రం మేము తక్కువ కాదు అంటూ కూడా కొన్ని అంశాలను ప్రజల్లోకి చాలా స్పష్టంగా సూటిగా స్ట్రాంగ్గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ఇక్కడ చేసింది. ఇక దళిత బంధులో తీసుకొస్తున్న 30% కమిషన్స్ కానీ లేకపోతే ధరణిలో జరుగుతున్న అవకతవకలు కానీ ఇసుక మాఫియాకి సంబంధించి కానీ ఓఆర్ఆర్కి సంబంధించి 90 ఏళ్ళు ఒకటేసారి లీజుకి ఇచ్చే అంశాల గురించి కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి జరిగిన అవినీతి గురించి కానీ డబుల్ బెడ్రూమ్స్కి సంబంధించి కానీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ అంశాలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సీడ్ అయిందని భావించవచ్చు మనం. ఖచ్చితంగా ఇది ఎందుకంటే ప్రభుత్వం మీద ఒక రకంగా చెప్పాలి అంటే వ్యతిరేక వాయిస్ ఎక్కడ రాకుండా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ నిరోధించింది అన్ని చోట్ల. కానీ ఇక్కడ ఏకపక్షంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా కేసీఆర్ మీద సవాలు విసురుతూ ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి నిలబడ్డాడు, పోరాటం చేశాడు. తన మీద వ్యతిరేకతలు వచ్చాయి, కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తను వెన్ను చూపలేదు. మనకి ఈ విషయాలు చాలా సందర్భాల్లో మనం చూడవచ్చు కూడా. ఆ వెన్ను చూపకపోవడమే మెయిన్ థింగ్. ఎప్పుడైతే కేసీఆర్ని ఢీకొట్టే నాయకుడిగా రేవంత్ను గుర్తించారో ఆటోమేటిక్గా కాంగ్రెస్కి బలం అయిపోయింది. అలాగే అతనిలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ కూడా కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకొచ్చాయి. మొదటిగా ఏంటి అంటే కేసీఆర్ని ఢీకొట్టడం అనేది ఒకటి అయితే అవసరం అయితే సారీ చెప్పుకొని కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుపోవడానికి వాళ్ళతో ఐక్యంగా ముందుకు నడవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ తర్వాత వన్ మ్యాన్ షో లాగా అయిపోతుంది. మీరు ఎక్కడైనా గమనించినట్లయితే సీనియర్ నేతలు అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా వాళ్ళ జిల్లాకి వాళ్ళ నియోజకవర్గానికి పరిమితం అయితే ఏకపక్షంగా తను ఒక్కడే రాష్ట్రం మొత్తం పర్యటించాడు, పాదయాత్ర చేశాడు. ఇవన్నీ చేస్తూ అన్ని చోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తీసుకువెళ్తూ వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి అంటే పార్టీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే బీసీ డిక్లరేషన్ అని చెప్పి మహిళా డిక్లరేషన్ అని ఇలా రకరకాలు చేశారు. ఇదే టైంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు రావడం కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ కూడా నింపింది.
ప్రజలు కూడా కొంత దీన్ని సానుకూలంగా తీసుకున్నారు. ఏవైతే బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ వ్యతిరేకంగా ప్రచారంలోకి తీసుకువెళ్ళారో అవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఐక్యంగా కృషి చేశాయి. ఇక్కడ అంటే రేవంత్ ఒక్కడని చెప్పలేము, కానీ రేవంత్ తోటి వాళ్ళందరూ కూడా కలిసి నడవడానికి సిద్ధం అవడం వల్లనే ఈ రోజున వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితం ఖచ్చితంగా వచ్చిందని చెప్పవచ్చు. స్వప్న, ఒక కీలకమైనటువంటి అప్డేట్ చూస్తున్నాం. మైనంపల్లి రోహిత్, మెదక్ నియోజకవర్గం నుంచి మైనంపల్లి రోహిత్ గెలిచారు. అదే సందర్భంలో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈజ్ బిహైండ్, ఆయన వెనకంజలో ఉన్నారని తెలుస్తోంది. మైనంపల్లి రోహిత్ కూడా 26 సంవత్సరాల యువకుడు. మైనంపల్లి రోహిత్ కూడా 26 సంవత్సరాల యువకుడు. ఈసారి ఒక ఇద్దరు యువకులు 26 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఇద్దరు తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. దీన్ని ఒక సానుకూల పరిణామంగా చూడాలి. ఏమంటారు? ఖచ్చితంగా అంటే రాజకీయాల్లోకి యువత ప్రవేశం అనేది ఎప్పటి నుంచో మనం వాగ్దానాలుగా చూస్తూ వచ్చాము. నాయకుల సమావేశాలు లేకపోతే వేదికల మీద మాత్రం చెబుతూ వచ్చారు. కానీ 25-30 సంవత్సరాల యువతలో ఉండేటువంటి ఆవేశము, ఆ విజన్ను, భవిష్యత్తు మీద వాళ్ళకు ఉండేటువంటి ప్రణాళికలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. వాటి వాయిస్ చట్టసభల్లో వినిపించినప్పుడు మాత్రమే భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు అంటే మీరు చెప్పే ప్రకారం అయితే మైనంపల్లి రోహిత్ కానీ అక్కడ దయాకర్ రావు మీద గెలిచినటువంటి వీళ్ళు కానీ ఎవరైనా సరే వీళ్ళంతా కూడా యువతకు ప్రాతినిధ్యం వహిస్తూ రేపు సభలో వాళ్ళ వాయిస్ వినిపించడం వలన భవిష్యత్తులో వాళ్ళ ఆకాంక్షలు ఎవరైతే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానివ్వండి, భవిష్యత్తు ఇప్పుడు ఐటీ సెక్టార్ వంటివి డెవలప్ అవుతూ వస్తున్నాయి, వీళ్ళ యొక్క ఆకాంక్షల్ని వినిపించడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకా యువత ఇలాంటి ఎక్కువగా పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాల ప్రకారం 16 కాంగ్రెస్ గెలిచింది, 6 టీఆర్ఎస్ గెలిచింది, బీఆర్ఎస్ గెలిచింది, 1 బీజేపీ, 1 ఎంఐఎం గెలిచింది. ఇంద్రకరణ్ రెడ్డి మీద నిర్మల్ నియోజకవర్గం నుంచి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. మహేశ్వర్ రెడ్డి ఆఖరి నిమిషంలో అంటే ఎన్నికలకు 2 నెలల ముందే కాంగ్రెస్లో జాతీయ స్థాయి పదవిలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. చాలామంది మంత్రులకు సంబంధించిన అపజయాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచారు, మల్లారెడ్డి గెలిచారు. ఇట్లాంటి కొన్ని అంశాలు తప్పితే ప్రత్యేకంగా కన్సిడరబుల్ మంత్రులు ఓడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా మంత్రుల అపజయాలు అనేవి కూడా అంటే ప్రజల ఆగ్రహానికి ఎవరు అతీతులు కాదు. వీళ్ళందరూ కూడా అధికారం ఉన్నప్పుడు చెప్పేటువంటి దాన్ని మనం ప్రత్యేకంగా అది అనుకోకూడదు. కానీ అధికారం ఉంది, మేము మంత్రులు అనుకుంటే అక్కడ జరిగేది ఏమి లేదు. స్థానికంగా ప్రజలతోటి మమేకమైనటువంటి వ్యక్తులు లేదా స్థానికంగా ప్రజలతోటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎప్పటికీ విజయం ఉంటుంది తప్పితే ఎప్పుడైతే ఒక పదవిని చూసి అహంతో ఉంటే 5 ఏళ్ల తర్వాత వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఓటు, దానితోటి వాళ్ళందరికీ సమాధానం చెప్తారు. అలాగే ఇప్పుడు చాలామందిని చూడొచ్చు. ఇంకొకటి కూడా ఇక్కడ గమనించాలి. గత ఎన్నికలు 2018 ఎన్నికలు మీరు గమనిస్తే 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడు 19 మంది కాంగ్రెస్లో గెలిచారు. 19 మంది గెలిచిన సందర్భంలో వీళ్ళందరూ కూడా అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు గెలిచారు అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మీద వ్యతిరేకతని వాళ్ళు వ్యక్తం చేస్తూ వీళ్ళని గెలిపించారు. కానీ ఇందులో 12 మంది తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు. అది చేర్చుకోవడమే నైతికత కాదు. వాళ్ళకి బలం లేనప్పుడు చేసేటువంటి రాజకీయ జిమ్మిక్కులని తర్వాత వీళ్ళు ఇలా చేయడం వలన ఈ రోజున వాళ్ళలో చాలామంది అంటే 12 మందిలో 2-3 మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఓటమి దిశలో ఉన్నారు. కారణం ఏంటి? ప్రజలు ఆ రోజే వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పుడు మళ్ళీ తిరిగి నువ్వు వెళ్ళి అదే పార్టీలో కలిసినందువలన వారి ఓటు వృధా అవుతుంది, వాళ్ళు కోరుకున్నటువంటి నాయకుడు కాదు అనేది అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు 2018 ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి 2018 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇంట్లో ఆయన బెడ్రూమ్ పగలగొట్టి లోపలికి వెళ్ళినటువంటి పోలీసులను చూసాం. ఈరోజు 2023 ఎన్నికలు అయిపోగానే సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీపీతో సహా వెళ్ళి ఫ్లవర్ బొకే ఇస్తున్న పరిస్థితి చూసాం. ఈ రెండింటిని ఎట్లా చూస్తారు మీరు? మనం దీన్ని చూడాలంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ ఇది. ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి ఏ వ్యక్తికైనటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ప్రజాభిమానం చూరగొన్నటువంటి వ్యక్తి రాజకీయంగా తనకు కావాల్సినటువంటి స్థానాన్ని దక్కించుకోవచ్చు. వచ్చినప్పుడు ఏ స్థానంలో ఉన్నటువంటి డీజీపీ కావచ్చు, ఇంకేదైనా స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాల్సిందే. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టిన వ్యక్తులు రేపు రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేశారనుకుంటే అఫ్కోర్స్ చేస్తారని అనుకోకూడదు. కానీ అలాగే జరిగినప్పుడు
ఇదే పోలీసులు ఎవరైతే తన మీద కేసులు ఫైల్ చేశారో వీళ్ళు మళ్ళీ ఆ వ్యతిరేకంగా పోలీస్- కేసీఆర్ మీద అయినా పెట్టడానికి పోలీసుల సిద్ధంగా ఉన్నారు. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చర్చ ముందుకు వస్తుంది. పోలీసు వ్యవస్థని టీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం చేసింది, దుర్వినియోగం చేసిన కారణంగా ఈ ఫలితాలు అనుభవిస్తుంది అని తెలుస్తోంది అని ఒక వాదన ఉంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈలోపు స్వప్న ఒక బ్రేకింగ్ న్యూస్ అందిస్తాను. రైట్, మనం చూస్తూనే ఉన్నాం కోటిరెడ్డి. ఇప్పటికైతే 16 స్థానాల్లో కాంగ్రెస్ అయితే విజయకేతనాన్ని ఎగరవేసింది. బీఆర్ఎస్ 6 స్థానాల్లో, అలాగే బీజేపీ 1 స్థానంలో, ఎంఐఎం 1 స్థానంలో విజయకేతనాన్ని ఎగరవేసినట్టు తెలుస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే 35 స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ 56 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 8 స్థానాల్లో, అలాగే ఎంఐఎం 2 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతోంది.